హలో, వెల్కమ్ టు సాయి ఊహా బ్లాగ్స్. ఈరోజు నేను మీకు గోధుమ రవ్వ ఉప్మా తయారీ విధానాన్ని చెప్తాను. ఫస్ట్ బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పును యాడ్ చేయండి. పచ్చెనగపప్పు యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలను సన్నగా తరుగుపెట్టి ఆ తరుగును కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని సన్నగా తరుగుపెట్టి అది కూడా యాడ్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ తరుగును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేయండి. క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ముక్కలు బాగా ఉడకాలి అంటే చిన్న టిప్ అండి, సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలు చాలా తొందరగా మగ్గుతాయి. ఇక్కడ రుచికి సరిపడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే ముందు గోధుమ రవ్వని ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకుంటారండి. నేనేం చేస్తున్నానంటే ఇందులోనే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. సో ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. కరివేపాకు, కొత్తిమీర అన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తీసుకొని సన్న ముక్కలుగా చేసుకొని ఆ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుందండి. సో అప్పటి వరకు ఏంటి అని అంటే బాండీకి అతుక్కోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి. సైడ్స్ తిప్పుకుంటూ 2 to 3 minutes ఫ్రై చేయండి. మూత పెట్టిన తొందరగా మగ్గిపోతుంది. సో ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే 1.5 టీ గ్లాస్ గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. కొత్తిమీరని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఏంటి అంటే 1.5 గ్లాస్ తీసుకున్నాం కదండి స్టార్టింగ్లో. సో ఒక కప్పుకి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ని హీట్ చేసుకునేటప్పుడు ఒకసారి సాల్ట్ కంటెంట్ని చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్లో ఇప్పుడే యాడ్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే గోధుమ రవ్వని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకున్నామంటే అక్కడక్కడ ఉండిపోతుందండి. సో అందుకే సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో వాటర్ అంతా మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి కిందంతా మాడిపోతుంది బాండీకి. సో ఆ గోధుమ రవ్వ కింద అంటుకోకుండా గంటితో తిప్పుతూ ఫ్రై చేయండి. సైడ్స్ అంటుకోకుండా చూడండి. వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో. టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. నేను పల్లీని స్టార్టింగ్లో యాడ్ చేయలేదు. మాకు ఏంటి అంటే పల్లీని లాస్ట్లో యాడ్ చేసుకొని తినడం అలవాటండి. సో నేను పైన యాడ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.